ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. ఇంత చేసినా పార్టీలో తగిన ప్రాధాన్యత దొరకడం లేదట ఆయనకు. దీంతో ఆ ఎమ్మెల్యే ఏఐసిసి పిలుపు ఇచ్చిన కార్యక్రమాలకు ఇన్ఛార్జి పార్లమెంటు వారీగా గాంధీభవన్లో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలకు సైతం దూరంగా ఉంటున్నారట. దీంతో పార్టీ వర్గాల్లో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గురించే చర్చ ప్రారంభమైంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. అతనికి ఫైర్ బ్రాండ్గా పేరుంది. అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ఆయన తీరే సపరేటు. ఏది రైట్ అనిపిస్తే అదే మాట్లాడతారు, ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినా అధికార హస్తం పార్టీలోకి వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఎంపీగా కూడా పోటీ చేశారు. ఇంతకీ ఇదంతా ఎవరి గురించో తెలుసా? మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎస్, అతనెవరో కాదు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్. హైదరాబాద్ లో దానం నాగేందర్ హవా మామూలుగా ఉండదు. దానం కార్యక్రమాలు చేసినా అలాగే ఉంటుంది. ఏదైనా అంశంపై దానం మాట్లాడినా అలాగే ఉంటుంది. కానీ ఎందుకో దానం సడన్ గా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ బీఫామ్పై ఎంపీగా పోటీ చేస్తే అనర్హత పడుతుందని తెలిసినా పోటీ చేశారు. గెలిస్తే ఒక లెక్క, ఓడిపోతే మరో లెక్క అని పార్టీలో మాట్లాడుకున్నట్టు సమాచారం. కానీ తీరా చూస్తే దానం ఏదడిగినా పార్టీ మౌనంగా ఉంటుందట. ఎలాంటి ప్రపోజల్స్ పెట్టినా పట్టించుకోవడం లేదట. సిటీలో హస్తం పార్టీకి బలం లేదు. వస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదనే చర్చ దానం వర్గీయుల్లో జరుగుతోంది. అయితే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని హైడ్రాను రంగంలోకి దింపింది. అయితే హైడ్రా తీరుపై దానం బహిరంగంగానే ఘాటుగా విమర్శలు చేశారు. పేద ప్రజల జోలికి వస్తే ఊరుకోమని, ఎమ్మెల్యేగా నా బాధ్యత వారికి అండగా ఉండడమని మాట్లాడారు. ఇది ప్రభుత్వానికి కాస్త డ్యామేజ్ అయ్యిందనే చర్చ ఉంది. దానం వ్యాఖ్యల తర్వాత మరికొందరు హైడ్రాపై నోరు విప్పారు. దీంతో దానంపై పార్టీ కాన్సంట్రేషన్ తగ్గిందనే చర్చ నడుస్తోంది. ఒక సమయంలో దానం తిరిగి బీఆర్ఎస్ గూటికి వెళతారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపించింది. ఇక ఇదిలా ఉంటే సిటీలో కార్యక్రమం అంటే దానం నాగేందర్ ముందు వరుసలో ఉంటారు. హోర్డింగ్స్ కార్యక్రమానికి ముందే వచ్చి హడావిడి చేస్తారు. కానీ ఇటీవలే ఏఐసిసి పిలుపు ఇచ్చిన కార్యక్రమానికి సైతం దానం దూరంగా ఉన్నారు. సోనియా, రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో ఈడీ ఛార్జ్షీట్లో చేర్చింది. దీనిపై ఏఐసిసి దేశవ్యాప్తంగా ధర్నా, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఈడీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున టీ కాంగ్రెస్ నిరసన తెలిపింది. ఈ కార్యక్రమానికి పీసీసీ, డిప్యూటీ సీఎం భట్టి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సహ ఇన్ఛార్జ్ విశ్వనాథ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కానీ దానం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇదిలా ఉంటే గాంధీ భవన్లో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్లమెంటు వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశానికి దానం నాగేందర్ అటెండ్ అవ్వలేదు. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేశారు. పార్లమెంటు వారీగా జరిగే సమావేశాలకు కంటెస్టెడ్ అభ్యర్థులతో పాటు ముఖ్య నాయకులు హాజరు కావాలని పార్టీ చెప్పింది. కానీ ఇలాంటి కీలక సమావేశానికి సైతం దానం దూరంగా ఉన్నారు. దానం తీరుతో పార్టీలో చర్చ మొదలైంది. దానం కిదర్ హై అంటూ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా దానం నాగేందర్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. మరి చివరకు దానం దారెటు? పార్టీలో కొనసాగుతారా లేక మరోసారి ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.